ఈ పేద ఇంటి అల్లుడు 50 కోట్ల విలువైన డైమండ్ ను గిఫ్ట్ గా ఎలా ఇచ్చాడు? ఈ బికారి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, మాఫియా డాన్లతో తన చెప్పులు కూడా క్లీన్ చేయించుకోగలడు. ఇతను ఏ 7 స్టార్ హోటల్కి వెళ్లినా లక్షల బిల్లు కట్టకుండానే బయటకు రాగలడు. కాని ఇదే బికారి 5 రూపాయల నిమ్మ సోడా కూడా అప్పుగా తాగుతాడు. అందుకే ప్రపంచమంతా ఈ కథని అంత ఆసక్తిగా చూస్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కూడా ఈ బర్త్డే పార్టీకి పిలిచారు. నేను గెస్ట్ ని. పెద్దవాళ్ళ పార్టీలో పనేంటి నీకు? వెళ్ళు. అరే కానీ నేను గెస్ట్ ని. బయటికి పో. గాయ్స్, ఈ బికారిని చూడండి. సింఘానియా సార్ బర్త్డే పార్టీకి గెస్ట్ గా వచ్చాడంట. ఐశ్వర్య బేబీ, ఇంటికి వెళ్దాం పద. ఐశ్వర్య, ఈ బికారిగా నీకు తెలుసా? నో నాకు అస్సలు తెలీదు. ఎవరు నువ్వు? ఈ బికార్ ఎవరు? ఈ పార్టీలో ఏం చేస్తున్నాడు? హూ ద హెల్ ఆర్ యు? ఇది వినగానే ఆకాష్ షాక్ అయ్యాడు. ఐశ్వర్య ఆకాష్ ని అవమానించడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఐశ్వర్య నీకు కొంచెం ఎక్కువైంది అనుకుంటా. సీమ్స్ యు ఆర్ హై. పద ఇంటికి వెళ్దాం. కమ్. ఓయ్ బికారి, ఇక్కడ నుంచి పో. సెక్యూరిటీ, ఈ చెత్తను తీసుకెళ్లి బయటపడే. అప్పుడే బర్త్డే బాయ్ సింఘానియా అక్కడికి వచ్చాడు. అందరూ అతనికి బర్త్డే విషెస్ చెప్పడానికి అతని దగ్గరికి వెళ్లారు. ఆకాష్, ఇక్కడ నుండి వెళ్ళు. కానీ సడన్ గా సింఘానియా కన్ను ఆకాష్ పై పడింది. తన పార్టీలో ఆకాష్ ని చూసి అతను షాక్ అవుతాడు. ఇదంతా చూసి మిగతా వాళ్ళందరికీ చెమటలు పడతాయి. ఆకాష్ వర్మ గారు, థ్యాంక్ యూ. మీరు నాలాంటి పేదవాడి బర్త్డేకి రావడం నా అదృష్టం. రండి సార్, ప్లీజ్ రండి సార్. కానీ ఆకాష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. బయటికి వెళ్లి ఐశ్వర్య కోసం ఎదురు చూస్తాడు. పార్టీ అయిపోగానే ఐశ్వర్య మత్తులో తూలుతూ బయటకొస్తుంది. ఎవరు? ఎక్కడికి? అటు పద. నా వైఫ్. పద. వచ్చేసావా? ఎస్. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. జాగ్రత్త. ఇంటికి వెళ్దాం. ఎలాగోలా ఐశ్వర్యను తీసుకుని ఆకాష్ తన అత్తగారింటికొచ్చాడు. ఇంటికి రాగానే ఐశ్వర్య కజిన్ పవన్ ఎదురవుతాడు. ఇదిగో, భార్య భిక్షతో బతికే ఈ మనిషిని చూడు. భార్య విసిరే తిండి తినే ఇల్లరిక పల్లుడిగా ఉండటానికి కొద్ది మందికి మాత్రమే అదృష్టం దక్కుతుంది. సిగ్గుతో చచ్చిపోవచ్చు కదా ఆకాష్. ఆకాష్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడే ఐశ్వర్య కజిన్ సిస్టర్ మీరా ఇలా అన్నది. వదలై పవన్, రూపాయి విలువ చేయని వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఐశ్వర్యకి ఈ బిచ్చగాడిలో ఏం నచ్చిందో తెలీదు. ఇంటి నుంచి కూడా బయటికి పంపదు. ఆకాష్ తన అత్తమామల ఇంట్లో రోజు ఇలాంటి మాటలే వింటుంటాడు. అతనికి అలాంటి మాటలు వినడం అలవాటైపోయింది. అప్పుడప్పుడు బావ తిడితే అప్పుడప్పుడు మరదలు తిట్టేది. ఆకాష్ భార్య ఐశ్వర్య కూడా అతన్ని తిడుతూనే ఉండేది. అయినా ఆకాష్ వాళ్ళందరి తప్పుల్ని క్షమించేవాడు. ఎందుకంటే అతను ఐశ్వర్యను అమితంగా ప్రేమిస్తున్నాడు.
ఇదే నీ స్థాయి. ఇప్పుడు గొడవ వద్దు ప్లీజ్. వీళ్ళకి నా నిజం తెలిసిన రోజు ఆకాష్కి ఒక దిక్కుతోచని స్థితిలో ఉండటంతో అతను ఇలాంటి అవమానకరమైన జీవితాన్ని జీవించాల్సి వస్తోంది. ఆకాష్ నిజమేంటో ఎవరికీ తెలీదు. కాని ఎందుకో ఆకాష్ కూడా ఎవరికీ చెప్పాలనుకోలేదు. ఇంత అవమానం జరుగుతున్నప్పటికీ ఆకాష్ కేవలం ఐశ్వర్యని చూసి మౌనంగా ఉండేవాడు. కాని అతన్ని అవమానించేది ఇంట్లో పనివాళ్లు, బావ, మరదలు మాత్రమే కాదు, అతని అత్తగారు కూడా. ఆమెైతే తన కూతురు ఐశ్వర్యకి ఆకాష్తో విడాకులు ఇప్పించాలని అనుకునేది. సైన్ చేసి ఇక్కడ పెట్టు. మనమిప్పుడు లోపల కొంతమందిని కలవడానికి వెళ్తున్నాం. వాళ్ళందరి ముందు నువ్వు పొరపాటును కూడా నా భర్త అని చెప్పుకోకూడదు. ఎవరన్నా నిన్నేదన్నా అడిగితే నువ్వు నా పనివాడివి అని మాత్రమే చెప్పాలి. ఓకేనా? కానీ ఐశ్వర్య, ఏంటి ఐశ్వర్య? లోపల కూర్చున్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళెంత పెద్ద పొజిషన్ లో ఉన్నారో, ఎంత రిచ్ పర్సన్స్ నీకు తెలీదు. నీలాంటి పనికి మాలినవాడు, అసమర్థుడు నా భర్త అని తెలిస్తే వాళ్ళ ముందు నా గౌరవం పోతుంది. నాకు చాలా పెద్ద అవమానం జరుగుతుంది. అందుకే ప్లీజ్ నేను చెప్పినట్లే చెయ్యి. ఓకే ఐశ్వర్య. ఐశ్వర్య తన బికారి మొగుడు ఆకాష్ను అవమానించడం కొత్తేమీ కాదు. ఐశ్వర్య మరియు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఆకాష్ని కుక్క కంటే హీనంగా చూసేవారు. కాని ఆకాష్ ఎవరి మాటలకు బాధపడేవాడు కాదు. ఎందుకంటే అతనికి తన భార్య ఐశ్వర్య అంటే అమితమైన ప్రేమ. ఇప్పుడు ఐశ్వర్య తన స్నేహితురాలు రూపాలతో కలిసి కొంతమంది దారి తప్పిన తన రిచ్ ఫ్రెండ్స్ ని కలవడానికి హోటల్కెడుతుంది. నీకు చివరిసారిగా చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడ ఏ గొడవ చెయ్యొద్దు. ఐశ్వర్య, రూపాల్ లోపలికి వెళతారు. ఆకాష్ వాళ్ళ బ్యాగులు పట్టుకుని వారి వెనక పనివాడిలాగా లోపలికి వెళతాడు. లోపల డబ్బు పొగరుతో ఉన్న ప్రేమ్ మల్హోత్రా, రాజ్ బేడి మరియు పారస్ అగర్వాల్ కూర్చొని ఉన్నారు. వాళ్ళు నిజానికి రూపాల్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఐశ్వర్య అందాన్ని చూసి మైమర్చిపోయారు. ఎవరు ఈమె గులాబీలా మెరిసిపోతుంది? ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ ఐశ్వర్య. హాయ్ ఐశ్వర్య. ఆకాష్ పాత బట్టలు, చిరిగిన చెప్పులు చూసి పారస్ ఇలా అడుగుతాడు. కాని అందమైన గులాబీతో పాటు ఈ ముల్లెవరు? సార్, నా పేరు ఆకాష్. అరే అవును, గుర్తొచ్చింది. ఐశ్వర్య అంటే ఈ పనికి మాలిన ఆకాష్కి ఐశ్వర్య తండ్రి చంద్రకాంత్ ఇచ్చి పెళ్లి చేశారు కదా, నిజమేనా ఐశ్వర్య? ఇప్పుడు ప్రేమ్ మరియు పారస్ కి ఈ బికారి అందమైన అమ్మాయి అయిన ఐశ్వర్య భర్త అని తెలియగానే ఐశ్వర్యతో ఫ్రెండ్షిప్ చేయాలనే వారి కోరికలు నీరుగారిపోతాయి. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఆకాష్ పేదరికాన్ని ఎగతాళి చేయడం మొదలు పెడతారు. ఆకాష్ భయ్యా, మీరేదో బ్యాంకులో పనిచేస్తారని విన్నాను. అయితే మీకు నెలకి ఎంత జీతం వస్తుందో తెలుసుకోవాలని ఉంది. ఇలాంటి వ్యక్తిగత ప్రశ్న అడిగి కావాలనే ఓవరాక్షన్ చేస్తున్నాడు. సార్, నాకు 12,000 వస్తాయి. ఎప్పుడైనా బోనస్ వస్తే 15,000 కూడా వస్తాయి. 15,000? ఎస్. 15,000 వస్తాయంట? నో గుడ్ గుడ్. అంటే నా జ్యువెలరీ స్టోర్ అకౌంటెంట్ జీతంలో సగం మాత్రమే. కానీ ఈ రోజుల్లో ఇది కూడా చాలా ఎక్కువ. అలా కాదు పారస్ బాయ్, నీ స్టోర్లో ఏదైనా స్టాఫ్ అవసరం ఉంటే ఆకాష్ బ్రదర్ను ఎందుకు తీసుకోకూడదు? చూడ్డానికి తెలివైన వాళ్ళ ఉన్నాడు. కంప్లైంట్ చేయడానికి అవకాశం కూడా ఇవ్వడు. అవునవును, ఎందుకు తీసుకోను? అంటే నేను ఇతనికి 20,000 నుంచి 22,000 జీతం అయితే ఇవ్వగలను.
ఆకాష్ భయ్య మీరు ఒక పని చేయండి, మీరు రేపటి నుంచే జాయిన్ అయిపోండి. ఆకాష్ అనుకుంటే వాళ్ళు ముగ్గురిని కొనగలిగే శక్తి అతనుకుంది. అది కూడా బజార్లో సరుకులు కొన్నట్లు. ఏంటంటే మిస్టర్ అగర్వాల్, మీ ఆఫర్కి థ్యాంక్ యూ. నిజానికి మీరు నా గురించి ఎంతగా ఆలోచించినందుకు నేను మీకు రుణపడి ఉంటాను. కానీ విషయం ఏంటంటే నాకు జ్యువెలరీ గురించి ఎక్కువ తెలియదు. సో ఐఎమ్ సారీ. ఐశ్వర్య రూపాల్ ఫ్రెండ్స్ పనికిమాలిన మాటలు విని విసిగిపోయింది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి.